నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ప్రస్తుతం ఉన్న గెస్ట్ గారు రాధా మనోహర్ దాస్ గారు. మరి గురుగారితో మాట్లాడదాం. జై శ్రీరామ్ గురుగారు. తల్లి హరే కృష్ణ. మాధవి గారు అమ్మ. గురుగారు, రెండు తెలుగు రాష్ట్రాలలో ఆలయాలలో అన్య మతస్థులు అనేది పనిచేస్తున్నారు. అది కొందరు తప్పు అని భావంతో అంటున్నారు కూడా. మరి దాంట్లో మీ స్పందన ఏంటి అసలు? కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయనే శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. గోవింద గోవింద. అమ్మ, ఎప్పుడైనా నువ్వు నమ్మని దాన్ని, నువ్వు వ్యతిరేకించేదాన్ని నువ్వు వాడడం అనేది తప్పే కదా. అవునే కదా. ఇప్పుడు తినే పదార్థాల్లో మీకు ఏది ఇష్టం అని అడిగారు అనుకోండి, నాకు సమోసా ఇష్టం, కానీ నా సమోసాలు ఉల్లిపాయలు వేయకూడదు. అర్థమైందా? ఆనియన్ వేస్తే నేను తినను. మరి ఎందుకు తినకూడదు అని అన్నప్పుడు నేను వివరం చెప్తాను. అది తమోగుణం అండి, తినకూడదండి. అలా మీతో చెప్పి మీరు అలా వెళ్ళాక నేను తినేస్తే సింక్ అవ్వదు కదా. నువ్వు విగ్రహారాధన వ్యతిరేకించే మతాన్ని అనుసరిస్తున్నావు, కానీ నువ్వు కూడి తినేది విగ్రహం దగ్గరే. అంటే నీకు నీతి లేదని కదా. నీతి లేనివాడు ఎందుకు చెప్పండి? కాబట్టి ఉండకూడదు, అంతే. మీకు అన్య మతస్థులు అంటే ఎందుకు నచ్చదు గురుగారు అసలు? నీతి ఉండదు కాబట్టి, దేశభక్తి ఉండదు కాబట్టి, దేశ వ్యతిరేకం కాబట్టి, సనాతన ధర్మానికి వ్యతిరేకం కాబట్టి, ప్రపంచానికి దరిద్రం కాబట్టి, అంతే. గురుగారు, నేను చెప్పింది కొన్ని గొర్రెలకు నచ్చదో కామెంట్లు పెడతారు, పెట్టండి, కాకపోతే మీ పేరుతో పెట్టండి అని చెప్తా. మీ మాటలో ఒకటి విందామని చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నాను. కలియుగం అంటే ఏమిటి అసలు? కలి అంటే హిపోక్రసీ అని కోరలు అని భాగవతం చెప్పింది. హిపోక్రసీ అంటే తెలుసు కదా, కోరలు అంటే గొడవలు. ఇట్లే ఉంటుంది. కానీ భాగవతం ఏం చెప్పిందంటే, వాన వస్తే మనం తడవకుండా ఉండటానికి ఏం చేస్తాం? అలా కలియుగం బ్యాడ్గా ఉంటుంది. బ్యాడ్ ఈవిల్ ఎఫెక్ట్ ఉన్నప్పటికీ నువ్వు చేయవలసిన పని ఏమిటంటే, ఆ ఎఫెక్ట్ నీ మీద పడకుండా ఉండడానికి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే మంత్ర జపం చేయాలి. అలాగే భాగవతాన్ని ఆశ్రయించాలి. అప్పుడు కలియుగం యొక్క ఇంపాక్ట్ నీ మీద ఉండదు. లేకపోతే మనం చూడలేదా, ఒక ఇంటర్ పిల్లోడు హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోవడం ఏంటి? ఇంకా మనం చెప్పుకోలేనివి బోళ్ళు జరిగిపోతుంటాయి. అంతా ఈవిల్ ఎఫెక్ట్ కలి అట్లే ఉంటుంది. మనం భాగవతాన్ని ఆశ్రయించి, భగవన్నామాన్ని ఆశ్రయించి రక్షించుకోవాలంతే. అంటే గురుగారు, ఈ కలియుగంలో మనం చాలా చూస్తున్నాం. ఎన్నో ఘోరాలు, అఘాయిత్యాలు, ఇంకా ముందుగా మనం పూజించే ఆలయాలపై కూడా దాడులు అనేది జరుగుతున్నాయి. అసలు ఎందుకంటారు ఇవన్నీ జరగడం అనేది? మీరు ఇందాక ఆల్రెడీ ఫస్ట్ క్వశ్చన్ అడిగారు కదా, అదే ఆన్సరు. అంతే అంటారు కాదమ్మా, మీరు ఆల్రెడీ ఫస్ట్ క్వశ్చన్ అడిగారు, అదే ఆన్సరు. గురుజీ, మీరు అన్ని మతస్థులను ఎందుకు వ్యతిరేకిస్తారు? అన్ని మతస్థులు పెరిగితే గుళ్ళు పాడవుతుంటాయి. వాడు ముత్యాలమ్మ గుళ్ళ మీద తన్ని ఆ విగ్రహం పడేసాడు కదా. ఎందువలన? వాడు అన్ని మతస్థులు కాబట్టి, వాడు విగ్రహానికి వ్యతిరేకం కాబట్టి, వాడికి కోల్చడం అనేది వాడి మతం చెప్పింది కాబట్టి, కాల్చడం వాడి మతం చెప్పింది కాబట్టి, నీకు సిగ్గులేదు. నువ్వంటే నువ్వు కాదమ్మా, హిందువులు బొందుగాళ్ళు సిగ్గులేని వాళ్ళు కాబట్టి అన్ని మతాలు ఒకటే. నేను కూడా హిందువునే, కానీ ఈ రాధా మనోహర్ గారు అంటాడు వీడు. కానీ ఎంత పేరు ఉండొచ్చుమా, ఎందుకంటే వాడు గోరు కాబట్టి. ఒకవేళ హిందూ అయినా వాడెవడో రాధామోహన్ దాసు వాళ్ళని గొర్రెలు అంటాన్ని నేను ఖండిస్తున్నాను, నేను కూడా పూజారిని బెబ్బ అన్నాడు. గడిపెట్టారు అమరప్రసాద్ గారు, వేరే కథ. మరి విగ్రహారాధన వ్యతిరేకించేవాడు నరకానికి పోతాడన్నప్పుడు నువ్వు ఎక్కడున్నావురా చావట్ట. అందుకని రాధా మనోహర్ గారు ముస్లింలకు వ్యతిరేకం కాదు, క్రైస్తవులకు వ్యతిరేకం కాదు, ఇలాంటి ఇంటి దొంగ లంగగాళ్ళు సెక్యులర్ కుక్కలకు వ్యతిరేకం. ఎవరైనా కామెంట్లు పెట్టండి రా నెంబర్తో, నేను నెంబర్ పెడతానే, నన్ను సారీ చెప్పించేయండి. నువ్వు చెప్పు. అయితే క్రైస్తవులని మీరు బాగా అనడం అంటారు అని కొంతమంది అంటారు. అయితే క్రైస్తవులు శాంతి పథకంతోనే ఉంటారు, శాంతియుతంగా ఉంటారని అంటున్నారు. మరి వాళ్ళు ఈ జోకు 2000 సంవత్సరాల నుంచి వినలేకపోతున్నాం. మీరు ఒకసారి నెట్లోకి వెళ్ళి అమెరికా ఎలా ఏర్పడిందని అడిగారా? ఎప్పుడు తెలుసప్పుడు మీకు?
తెలియదు. అమెరికా ఎవరిదో తెలుసా అసలు? రెడ్ ఇండియన్స్ది. దాదాపు 10 కోట్ల మంది రెడ్ ఇండియన్స్ చంపేసి ఆ పుర్ల మీద అమెరికా పుట్టింది. నీగ్రోస్ని బందీలు, అదేమంటారు, పులి బోను ఉంటుంది కదా, అట్లా బోనుల్లో బంధించి ఒక జంతువుని చూపించినట్లు ఈ తెల్లవాళ్ళ పిల్లలకు చూపించారు పిల్లలకి. అలాగే ఇప్పటికీ ఈ రోజుకి కూడా పోపు ఎప్పుడైనా తెల్లడే అవుతాడు, నల్లోడు అవడు. తెలుసా మీకు? తెలుసా? వీళ్ళు ప్రేమ శాంతి వాంతి మతము. శాంతి మతం వాంతి మతం, ప్రేమ మతం కాదు, బ్రహ్మ మతం. ఎవరి వ్యాపారం అంతే. ఎవరినన్నా చెప్పమండి. ఇప్పుడు యాజ్ ఏ హిందూ గుళ్ళో కూర్చుని చెప్తున్నా, మీరు వాడు ఆయన అందరూ చెప్తాం మనం. దేవుడిని ఎవరైనా ఏ పేరుతో అయినా పిలవచ్చని. ఒకసారి ముస్లింతో క్రైస్తవులతో చెప్పించు. ఇప్పుడు మీకు ఎవరిష్టం దేవుళ్ళు? ఎవరు? కృష్ణుడి ఇష్టం, వాడికి వెంకటేశ్వర ఇష్టం, వీడికి శివుడు ఇష్టం, వాడికి రాముడు ఇష్టం. కానీ మేమందరం, మీరు నేను అందరం ఏం చెప్తామంటే, నేను నమ్మిన రాముడిని, నేను నమ్మిన కృష్ణుడిని, నేను నమ్మిన శివుడిని, ఇతరులు నమ్మకపోయినా అది వారి ఇష్టము మనం చెప్తాం. ఒక్కసారి ముస్లింతో క్రిస్టియన్తో అల్లాని యేసుని నమ్మకపోయినా పర్లేదని చెప్పించండి. ప్రతి మసీదులో చర్చిలో ఈ ఒక్క నినాదం మైకులో వచ్చిందా? ప్రపంచ శాంతి రాకపోతే అడగండి. వితిన్ టూ మినిట్స్లో ప్రపంచ శాంతి వచ్చేది అమ్మ. అందుకని ఈ దేశాన్ని రక్షించుకుంటే ఏమవుతుందంటే ప్రపంచాన్ని రక్షించవచ్చు మనం. ఎందుకని మన ఒక్కలమే చెప్తాం, సర్వే జన అందరూ బాగుండాలి, సర్వే సంతు నిరామయ, సర్వే బద్ధాని పశ్యంతు, సర్వే సంతు సుఖినః, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఎవరికి దుఃఖం ఉండకూడదు, ఎవరికి టెన్షన్ ఉండకూడదు, ఎవరికి అనారోగ్యం ఉండకూడదు, అందరూ సుఖంగా ఉండాలి. ఎంత గొప్ప ప్రేయర్ అండి ఇది. ఈ నెత్తిన గొడ్డేసుకుని చేసే ప్రేయర్లో ఎలాంటివి ఉంటాయా? ఇంకో జోక్ ఏంటంటే, మీ అత్తగారు ఉన్నారా? మీలా నడవగలదా? మీలా ఎందుకు నడవలేదు? ఏదో అనారోగ్య సమస్యలు కూడా ఉంటాయి, అవునా? బీపీలో, షుగర్లో. ఇవన్నీ ఏ దేవుణ్ణి నమ్మని వాళ్ళకు కూడా వస్తాయి. దేవుడు లేడు అన్నోడు కూడా బీపీ వస్తుంది, దేవుడు లేడు అన్నోడు కూడా షుగర్ వస్తుంది. మరి టచ్ గడ్డ పగిలిపోను అని ఎలా అంటావురా? ఎర్రగడ్డ బ్యాచ్ నువ్వు. గొర్రెలు అన్నారని ఓ ఫీల్ అయిపోతున్నారు. వీళ్ళు గొర్రెలు అనరా? బుర్రలేని గొర్రెలు. ప్రార్థన చేస్తే రోగాలు తగ్గిపోతే ఈ అది జనజ్ఞాన వేదిక ఏదో ఉందా? ఎరా రెడ్డి, జనజ్ఞాన వేదిక. అదే ఈ జనజ్ఞాన వేదిక వాళ్ళు నా కోరిక ఏంటంటే, పైన అలాగే ఎకరాలు ఖాళీగా రమేష్కి ఫుల్, అది మొత్తం ఫ్లాట్ ఫుల్ ఎకరాలు ఖాళీ. రమేష్ ఫోటో తీస్తావేంటి? ఎకరాలు ఖాళీ, మేము గ్యారంటీ ఇస్తున్నాగా. సో ఈ ఎకరాల ఖాళీ అయిన రమేషు చర్చికి వెళ్ళి టచ్ గడ్డ పగిలిపోను, టచ్ క్యాన్సర్ బాగిపోను, కిడ్నీలో రాళ్ళు కూడా వచ్చేస్తుంటాయి బయటికి. ఇలా పేదలకే గ్యాస్ సిలిండర్లు గ్యాస్ వచ్చేస్తుందా? గాడి గుడ్డు ఈ ఏదో గ్యాస్ దేవుంది తెలుసా మీకు? తెలుసా మీకు? ఎప్పుడైనా గ్యాస్ అయిపోతే మీరు ఆర్డర్ పెట్టకండి, పీసయ్యా గ్యాస్ అయ్యా అనండి, అంతే వచ్చేద్ది. అంతే పీసయ్యా గ్యాస్ అయ్యా అంటే వచ్చేద్ది అంతే. ఎంత ఎర్రి వెదవలు కాకపోతే, బుర్ర తక్కువ వెదవలు కాకపోతే, వాడు ఏదో ఆయిల్ అమ్మితే, వాడు ఏదో కచ్చిపు, ఏంది వాడికే కలజోడు లేకపోతే ఆడు బుక్ చదవలేడు. ఆ 2 చుక్కలు వేసుకోవచ్చు కదా కలవరాయిలు కదా. కాబట్టి మూఢమతం, మూర్ఖ మతం. ఆడెవడో పాస్టర్, మరి వాళ్ళ అమ్మ వీడిని ఎలా కన్నాదో తెలీదు, పువ్వులు అవి పెట్టుకుంటే వాళ్ళంతా బజారు మనుషులు అన్నాడు. వీడు అలాగే పుట్టుంటాడు ఏ బజారులోనో, అలా అన్నాడు. వీళ్ళు మేరీ అని ఒక ఆవిడ ఉంది కదా, ఆవిడ యొక్క విగ్రహం పెట్టి ఆవిడికి పట్టుచీర, పూలు, గాజులు, మళ్ళీ పల్లకీ సేవ తెలుసా మీకు? పల్లకీ సేవ, గుండు కొట్టుకోవడం, ధ్వజస్తంభం, మళ్ళీ పేర్లు వేలంగని మాత, వేలంవెర్రి మాత, తర్వాత సాగర మాత, తర్వాత గోదావరి మాత, రహదారి మాత, రెడ్ లైట్ ఏరియా మాత,
ఈడి పిండాకుడు మాత, అసలు మీ దాంట్లో రోత తప్ప మాత ఎక్కడ ఉందరా? ఒరే కామెంట్లు పెట్టేటప్పుడు నెంబర్ పెట్టండిరా. ఏ నెంబరు? మాత గురించి మీ రోత బుక్లో ఉన్నట్టు పెట్టండిరా. కాబట్టి ఈ దరిద్రం అని మనకు అవసరం లేదు, అది పాయింట్. ఇది విశ్వామిత్రుడు పుట్టిన నేల, విశ్వానికి మిత్రుడు కదా. వీళ్ళు విశ్వానికి దరిద్రం, మాకు ఇది అగస్త్యుడు పుట్టిన నేల, అదేనా కదా. ఈ ప్రపంచానికి అన్నం పెట్టిన నేల, జ్ఞానం ఇచ్చిన నేల, ఎవరిని దోచుకోమని చెప్పని నేల. మాకెందుకు ఈ దరిద్రం కదా. కాబట్టి ఎడారి మతాలు ప్రపంచానికి ప్రమాదం, మన దేశానికి దరిద్రం, మాకు అక్కర్లేదు. ఎవరన్నా అన్ని మతాలు సమానం అంటే నిరూపించండి, 10 లక్షలు ఇస్తా. మీ మీడియా పేరేంటో? లెజెండ్ టీవీ ద్వారా 10 లక్షలు ఇస్తాం. అన్ని మతాలు సమానం నిరూపిస్తే. ఎవడైనా ఏ మతాన్నైనా అనుసరించండి, అది మీ వ్యక్తిగతం. నేను పువ్వులు పెడతా దేవుడికి, తులసి పెడతాను, పండ్లు పెడతాను, గంట పట్టుకుని హారతిస్తాను, దీపం పెడతాను, అది నా విధానం. నీకు నచ్చింది నిలువుగా ఒకటి అడ్డంగా ఒకటి కర్ర ఎట్టి, ఆ కర్ర మీద ఒక ఎండిపోయిన దాన్ని పెట్టి అది గాడ్ అనుకున్నావు అనుకో. ఇంకొక ఆయన బుక్ ఎట్టి అదే గాడ్ అనుకో, మాకు అభ్యంతరం లేదు. యాజ్ ఏ హిందూ నేను, వాడు, ఆయన, ఈయన అందరూ చెప్తాం ఏమని, మీ మత విధానంతో మాకేం వ్యతిరేకత లేదు అని. ఓసారి వాళ్ళతో చెప్పించు. ఇవన్నీ బదలగొట్టేయాలని చూస్తున్నారు. వాడు ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చాడు. కాబట్టి అన్ని మతాలు సమానం అనే దరిద్రులు ఈ దేశానికి ప్రమాదం. వాడు దొంగ, వాడు బైబిల్ చదవడు, ఖురాన్ చదవడు, భౌతిక చదవడు. అన్ని మతాలు ఒట్టేగా ఈ రాధమోహన్ దాసు అనవసరంగా గొడవడు అంటాడు. ఇంటి దొంగలు. అమ్మ వీళ్ళ నుంచి మన దేశాన్ని రక్షించుకుందాం. లెఫ్టిస్ట్ వల్ల దేశానికి ఏమైనా ఉపయోగం ఉందా? దరిద్రం ఉంది. దీక్ష నామం అంటే ఏమిటి, అసలు దీక్ష అంటే ఏంటో ఒక్కసారి మీకు మీ మాటలు వినాలి. ఈ లెఫ్టిస్ట్ తోటి మాట్లాడి వెనక్కి వెళ్దాం, ముందుకెళ్దాం. దున్నేవాడిదే భూమి అని జోకులు వేస్తుంటారు కదా వీళ్ళు, మార్కిస్టులు, లెఫ్టిస్టులు, పెండాకుడిస్టులు. మరి ఈ నినాదాలు ఇచ్చిన మావో, ఈ నినాదాలు ఇచ్చిన, ఈ విధానాలు ఇచ్చిన, ఈ కమ్యూనిజం పుట్టినటువంటి నేలలో పుట్టినటువంటి మావో, ఇంకా లెనిను, ఈ స్టాలిను, వీళ్ళు ఎవరైనా వీళ్ళు ఇప్పుడు కానీ అలా దున్నేవాడి భూమి ఉందా వాళ్ళ దేశాల్లో? ఉందా? చైనాలో అలా ఎవడి భూమి ఆడుకుందా? దున్నేవాడి భూమి ఉందా? అంతా గవర్నమెంట్ పేరు మీద ఉందా? నియంతృత్వం ఉందా? అవునా? సో కాబట్టి ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఎప్పుడైనా ఆక్రమించిన, పంచిపెట్టిన హిందువులకు భూములే పంచిపెడుతుంటారు. ఒక భూములు అవి పంచిపెట్టిన నక్సలైట్ని ఎప్పుడైనా చూసావా? చర్చి భూములు పంచిపెట్టిన కమ్యూనిస్ట్ని ఎప్పుడైనా చూసావా? కాబట్టి కమ్యూనిజం ఆల్రెడీ ఫెయిల్. ఇంకో జోకి అని చెప్తాను, ఎక్కడ ఇస్లాం బలంగా ఉంటుందో అక్కడ కమ్యూనిజం ఉండదు, ఎక్కడ కమ్యూనిజం బలంగా ఉండదో అక్కడ ఇస్లాం ఉండదు. వీళ్ళు ఇక్కడేమో మనకేమో జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ ఈ కవులు చెప్తుంటారు. ఇవి రెండు దేశానికి ప్రమాదం, మనకు అనవసరం. గురుగారు, దీక్ష నామం అంటే ఏంటి అసలు? అమ్మ మంచి దీక్ష గురించి చెప్పండి ఒక మాట. దీక్ష తదేకముగా ఒకదాన్ని పట్టుకుని దాన్ని ఆరాధించడం, దానిని కొనసాగించాలి, దాని ఫలం పొందాలంటే గురువు యొక్క అనుగ్రహం ఉండాలి. గురువు దగ్గర మనం ఏదైతే ఒక అభ్యాసాన్ని చేస్తూ ఉన్నామో, ఇప్పుడు ఆడు జపం చేస్తున్నాడు, వాడు చేస్తాడు, ఆయన చేస్తాడు, కానీ ఇంకా దీక్ష స్వీకరించలేదు. మేము ముందు జపం చేసి తర్వాత దీక్ష స్వీకరించాం. ఆ దీక్ష స్వీకరించేటప్పుడు ఒక పరీక్ష పెడతారు, రాత పరీక్ష. చదువు రాని వాళ్ళకి మౌఖికం ఉంటుంది, వీలైతే ఆపు. ఆ పరీక్ష అయిన తర్వాత ఆ మార్కులు అవి వచ్చిన తర్వాత ఇతను అగ్ని సాక్షిగా ఈ నియమాలు నేను పాటిస్తాను అని గురువు దగ్గర అగ్ని సాక్షిగా చెప్పిన తర్వాత గురువుగారి చేతి మీదుగా దీక్షా స్వీకారము, దీక్షా నామ స్వీకారం కూడా జరుగుతుంది. అంటే దీక్ష తీసుకునే వాళ్ళు ఎలా ఉండాలి అసలు? ఎలా ఉండాలి? అదే ముందుగానే అభ్యాసం చేయబడుతుంది. అంటే ఇప్పుడు మాకు ఇస్కాన్లో ఈ గౌడీ సాంప్రదాయంలో ఉల్లి వెల్లుల్లి లేదు, కాఫీ టీలు లేవు, ముక్కుపొడి ఒక్కపొడి లేదు, మాంసం.
మాంసం, మద్యం, వ్యభిచారం, జోదం, కాఫీ, టీ, ఉల్లిపాయ, వెల్లిపాయ, ఒక్కపొడి, ముక్కుపొడి ఇవన్నీ మానేయాలి. దీంతోపాటు ఉదయం లేవడం, జపం చేయడం. మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం, వాడు అక్కడ జపం చేస్తున్నాడు కదమ్మా. సో ఇలా ఖచ్చితంగా జపం చేయడం, ఈ నియమాల లోపలే జీవించడం. నియమాల లోపల జీవించాలి, నియమాలకు బయట కాదు. ఇప్పుడు ఇందా చెప్పాను కదా, సమోసా ఇష్టమే కానీ అందులో ఉల్లిపాయలు వేయకూడదు. అయితే తిన్ను, నాకు ఇష్టమైన తిన్ను, ఆకలి వేసినా తిన్ను. అది నియమం. అలా నియమాలకి లోబడి జీవించాలి. అలాగే భౌతికత చదవాలి, భాగవతం చదవాలి. అలాగే ఉత్సవాలు జరుగుతాయి, అవన్నీ వాటిలో పార్టిసిపేట్ చేయాలి. తద్వారా నువ్వు ఎప్పుడు స్టే కనెక్ట్ విత్ కృష్ణ. అప్పుడు నువ్వు దీక్ష స్వీకరించిన దానికి న్యాయం. అయితే రాధా మనోహర్ దాస్ గారి గురువు గారిని ఎప్పుడు మేము కోపంగా చూడలేము. కానీ మొన్న ఇటీవల ఒక మీటింగ్లో అంటే ఒక దగ్గర అంటే బంజారా హిల్స్ పెద్దమ్మ గుడి దగ్గర మాత్రం మీ కోపాన్ని చూసాం గురుజీ. అసలు ఎందుకు అంత కోపంలో మేము ఎప్పుడు చూడండి గురుగారిని అలా చూడడం అనేది బాధాకరం అనిపించింది మాకు. కోపం రాకుండా ఉండదు. యాక్చువల్గా నేను కోపదారినే. కానీ ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళ చేతిలో ఉంది, ఆ స్థలం కావాలంటే ఓ పద్ధతి ప్రకారంగా దేకాను. కానీ దొంగతనంలా ఎందుకు తీసుకోవాలి? ఆ విగ్రహం ఎక్కడో ఎందుకు దాచేయాలి? అది అసలు పద్ధతి కాదు కదా. దే షుడ్ నాట్. అందువలన అలాంటి తప్పుడు పనులు చేసే వాళ్ళ పట్ల అటువంటి ప్రతిస్పందనే ఉంటుంది సహజంగా. అయితే కొంతమంది అంటారు హిందూ ముస్లిం బాయ్ బాయ్ అని అంటారు, దానిపై మీ స్పందన ఏంటంటారు? నాకు కొత్త చెప్పులు ఇక్కడ 2 జతలు ఉన్నాయి, పాతవి కూడా ఒక జత ఉంది, తిరుపతిలో కూడా 2 జతలు ఉన్నాయి. ఆల్రెడీ నేను సినిమా హాల్లో చెప్పు చేత్తో పట్టుకుని చెప్పా, మీతో నెమ్మది చెప్పాను కానీ చెప్పు చేత్తో పట్టుకుని చెప్పా, ఎవరైనా అన్ని మతాలు సమానం అంటే చెప్పు తీసి కొడతాను. నిరూపిస్తే 10 లక్షలు. ఏది బెటర్ అంటావు? 10 లక్షల ఆఫర్ ఎందుకు వదిలేయాలి? ఎవరు నిరూపించరు అది, కానీ అన్నికే మాటలు అంటారు. కాదు, జోక్. ఇప్పుడు ఏం పేరు నన్ను పేరు? వీడు ప్రభాస్ ఒకే హైట్, నిజమేనా? నిజమే. ఎప్పుడు వీడు కుర్చీ ఎక్కి నిలబడితే అలా బూతు మాటలా తప్పేనా? మొన్న ఆడవాడు చిన్నపిల్లడు ఎంత మూతి మాట నాన్న అన్నాడే, అలాగే అన్నమాట కాదు కదా, బూతు మాట కదా. గంగా జమున తహజీబ్. అసలు షియాలు సున్నీలే బయ్యాలు కారు కదా. ఒక చర్చికి వెళ్ళినాడు ఇంకో చర్చికి వెళ్ళడు కదా. ఇప్పుడు పాకిస్తాన్లో మసీదుని బాంబు పెట్టి లేపేశారు. ఎవరు లేపారు? అక్కడ హిందువులు లేరుగా, మరి ఎవరు లేపారు? వాళ్ళకి పడదు. వాళ్ళకి వాళ్ళే బయ్యాలు కానప్పుడు నువ్వు వాళ్ళకి ఎలా బయ్య అవుతావురా? నీ అయ్య నీ నోట్లో ఉయ్య అంటే బాగుండదు కదా అనేసాను ఆల్రెడీ. తప్పు కదా, అబద్ధాలు ఆడకూడదు. నువ్వు అమ్మ అని పూజించే ఆవును కోసుకు తినేవాడు నీకు బయ్యాలు అవుతాడురా. నువ్వు తినే దాంట్లో ఉమ్మేసేవాడు నీకు బయ్యాలు అవుతాడురా. నువ్వు పూజించేదాన్ని సాతాన్ అనేవాడు నీకు బయ్యాలు అవుతాడురా. నీకు కేసీఆర్ కరెక్ట్గా చెప్పాడురా మీకు బొందుగాళ్ళని. ఈ బొందుగాళ్ళని బొందబెట్టాలి, అప్పుడు సెట్ అయిపోద్ది మొత్తం. అది కాబట్టి ప్రాబ్లం ఎక్కడుంది? బయట ఉందా లోపల ఉందా? బొందుగాళ్ళు లోపలే ఉన్నారు, వాళ్ళతో ప్రాబ్లం. అందుకని రియాక్ట్ అవ్వాలి అంతే. అంటే మనం ఇటీవల చూస్తున్నాము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే ఈ టెంపుల్లపై అంటే ఆలయాలపై దాడులు జరుగుతున్నాయి గురుగారు. అసలు ఎందుకు ఉండొచ్చు మరి? ఎక్కడైనా మీరు ఇందాక అడిగారు, ఎక్కడైనా ఎడారి మతాలు పెరిగినప్పుడు ఇవన్నీ జరుగుతాయి. అది న్యాచురల్. ఎందుకంటే వాళ్ళ పుస్తకం బట్టి వాళ్ళ మస్తకం, పుస్తకాన్ని బట్టి మస్తకం. ఇప్పుడు మనకి మసీదుని చూసినా చర్చిని చూసినా అలా ఏం మనం ఫీల్ అవ్వం, ఎందుకంటే మనకి ఏం నేర్పలేదు అలాగా. కానీ వాళ్ళకి అలా కాదు కదా. వాళ్ళ దృష్టిలో ఏంటిది? సైతాను బొమ్మ. మనం కాలభైరవం భజే అంటాం, దాని వెనకాల బోల్డ్ అంత నాలెడ్జ్ ఉంటుంది. ఎక్కడో స్కాట్లాండ్లో బిగ్ బ్యాంగ్ థియరీ కోసం ఒక సంస్థ పెట్టారు సైంటిస్టులు. వాళ్ళ మనకి ఇస్రో లాగా
దాని ముందు ఎవరుంటారు కుట్ట? నటరాజస్వామి ఉంటాడు. నటరాజస్వామి ఉన్నాడా? మీ పక్కన ఉండగా ఎక్కడో స్కాట్లాండ్ వాళ్ళు నటరాజస్వామి పెట్టుకున్నారు. పోనీ ఏదో న్యూస్ చూసి కాదు, మనిషి వెళ్ళి వీడియో తీసి చెప్పాడు. వాళ్ళకి తెలుసు శివతత్వం. మరి ఎడారి బ్యాచ్ శివతత్వం. నీకు శివం కావాలా, శివం కావాలా? నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు, నాలోన గల శివుడు నీలోన గల శివుడు, ఒక కన్ను తెరవగలడు, నీ రెండు కళ్ళు మూయగలడు. అది తల్లి. అది గురుగారు, మీ మాటలో ఒక్కసారి సనాతన ధర్మం గురించి చెప్పండి ఒకసారి మా ప్రేక్షకులకు అందరికీ. సనాతన ధర్మము అనేది ఎల్లవేళలా ఉండేది, చిరపురాతనం, నిత్యనూతనం. సనాతన ధర్మం ప్రపంచం అంతటా ఆధారాలతో సహా ఉంది. తైవాన్లో శివలింగం దొరుకుద్ది, ఓ జపాన్లో లక్ష్మీదేవి దొరుకుతుంది, ఇంకో సముద్రంలో థాయిలాండ్లో, నెదర్లాండ్లో, ఇంకో చోట ఎక్కడే వెళ్ళినా ఏ మసీదు కింద తవ్వినా విగ్రహాలు బయటపడుతూ ఉంటాయి. పొలాల్లో దొరుకుతుంటాయి, పెద్ద పెద్ద శివలింగాలు దొరుకుతాయి. మొన్న చోట నంద్యాల దగ్గర భూమి లోపల గుడే దొరికింది. ఎందువల్లంటే ఎక్కడికి వెళ్ళినా మనమే ఉన్నాం కాబట్టి. ఈ ఎడారి మతాలు అనేవి మొన్న పుట్టినవి, అవన్నీ ఆక్రమించడం ద్వారా ఏదో అధికారాలు పొందినవి. కాబట్టి ప్రపంచం అంతా బాగుండాలంటే సనాతన ధర్మం పాటించబడాలి. అంటే వ్యక్తిగతమైనటువంటి ఆరాధన విషయం ఇతరుల మీద రుద్దరాదు. మీరు ఒక విగ్రహం పెట్టుకుని పూజ చేసుకుని ఆ విగ్రహం కృష్ణ అని పిలుచుకున్నారు, ఇంకొక ఆయన శివలింగం పెట్టుకుని శివ అని పిలుచుకున్నాడు, ఇంకొక ఆవిడ అమ్మవారిని పసుపు ముద్ద చేసి పూజ చేస్తుంది. మనకేం ప్రాబ్లం రాదు. కానీ రజాకారులు ఏం చేశారు, మొఘళ్ళు ఏం చేశారు, ఔరంగజేబ్ బ్యాచ్ ఏం చేసింది, మనం ఇలా పూజ చేస్తే వాడు వ్యతిరేకించాడు, ఆ విగ్రహాలు బద్దలుగొట్టాడు, ఆ గుళ్ళు కూలగొట్టాడు. ఈ దేశానికి ఎకానమీ బాగుందంటే దేవాలయాల వలన. మసీదు వలన ₹1 లాభం లేదు, చర్చ్ వలన ₹1 లాభం లేదు. హిందువులు పండగలు చేస్తున్నారు కాబట్టి ఎకానమీ డబ్బులు వస్తాయి. కాబట్టి ఈ దేశం బాగుండాలంటే హిందువులు బాగుండాలి. హిందువులు బాగుండాలంటే హిందుత్వాన్ని ఆచరించాలి. ఆచరిస్తే మనం పచ్చగా ఉంటాం, ఎడారి మతాల్లోకి వెళ్తే పెచ్చగా ఉంటాం. కాబట్టి సనాతన ధర్మం అందరి మేలు కోరుతుంది. సర్వే జన సుఖినోభవంతు. ఎవరన్నా పాటించవచ్చు. మీరు ఇప్పుడు రైల్లో వెళ్తున్నారండి, మీ సీట్లో మీరు కూర్చుని హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఎవరికి ప్రాబ్లం ఏమైనా ఉందా? ఫ్లైట్లో వెళ్ళారు, మీరు కూర్చున్నారు, హరే కృష్ణ నెమ్మదిగా లోపల హరే కృష్ణ, లేదా శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. ఎవరికి ప్రాబ్లం లేదుగా. నువ్వు అర్జెంటుగా ఫ్లైట్ మధ్యలో కొట్టేసావు, అయిపోయా, మొయ్యి. ప్రమాదం కదా, భయపడి సత్తారు సావరా. ఇంకోని భయపెట్టే మతం ఎందుకు మాకు? 10 మందిని ఆనందింపజేసే మతం కావాలి కదా. నేను ఫ్లైట్లోంచి వస్తున్నాను, ఎక్కడి నుంచి, కాశీ నుంచి. వాళ్ళందరితో నమ పార్వతీపతయే హర హర మహాదేవ, ఓం నమ శివ, హరే హరే కృష్ణ, జై శ్రీరామ్, బోళ్ళ ఆనందంగా వచ్చాం. ఎవడో కామెడీ చేశాడు, ఇదే పని ముస్లిం చేస్తే మీరు వ్యతిరేకిస్తారు కదా అన్నాడు. చచ్చ, అందరూ ఆ ఫ్లైట్లో ముస్లిమ్స్ ఉన్నప్పుడు అతను చేయొచ్చు, తప్పేం లేదుగా కదా. అక్కడ అందరూ శివభక్తులు ఉన్నారు, అందరూ కాశీ నుంచి వస్తున్నారు, అందరూ హిందువులు, వాట్స్ రాంగ్ కదా. ఇప్పుడు అందరూ క్రైస్తవులు ఉన్నారు అనుకోండి, వాళ్ళు చక్కగా బిడ్డ 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 ఏదైనా పాటలు ఉంటాయి కదా, స్టైలు మారింది నా స్టైలు మారింది. ఒక అక్క ఉంది, అక్క తప్పు అక్క పేరేంటి, బోల్డ్ ప్రసన్న, బోల్డ్ అని పాడుతుంటుంది, పాడుకోండి. లేదా నడిపించు నాన్నావా నడిచాంద్రమన, ఏదో అట్లా అదిగో అడుగు పాడుతున్నారు. సో కాబట్టి అందరూ వాళ్ళు ఉన్నప్పుడు పాడుకోవచ్చు, మిగిలిన వాళ్ళని పాడు చేయకూడదు కదా. అందుకని సనాతన ధర్మం మాత్రమే ప్రపంచాన్ని ఉద్ధరిస్తుంది, రక్షిస్తుంది. కామెంట్లు పెట్టేవాళ్ళు మీ పేరుతో పెట్టగలరు, వీలైతే నెంబర్ పెట్టండి, లేదా నేను నెంబర్ ఇస్తాను. చివరిగా ప్రశ్న గురుగారు, మీ లక్ష్యం ఏంటి?
అందరూ బాగుండాలి. నువ్వు శివుణ్ణి పూజించిన, రాముని పూజించిన, అల్లాని పూజించిన, యేసుని పూజించిన మాకే అభ్యంతరం లేదు. మీ నాన్నగారి పేరేంటి? నరసింహరావు. మంచి ఆయన, గొప్ప ఆయన. నీకు మాకు కాదు, మమ్మల్ని దబ్బకూడదు. మా నాన్న చాలా గొప్పోడు అయితే మేమేం చేయాలి? నీ గొప్పోడు, నువ్వు దండం పెట్టు, నేను సాష్టాంగం చేయి, ఆయన కాళ్ళు గడుగు. మేమేం చేయాలి? నిన్ను కన్నాడు, పెంచాడు, పెళ్లి చేశాడు, ఆ దండం పెట్టు. ఉన్నారా? ఆ దండం పెట్టు, మా దండం కూడా ఆయన పెట్టు. అదే మమ్మల్ని దొబ్బేయకూడదు, మనం చాలా మంచివాడు, నువ్వు కూడా వచ్చి కాళ్ళు గడుగు. అది తప్ప కదా? అంతే మేము చెప్పేది. అర్థమైందిగా మీకు? మా నాన్న మాకు గొప్పడు, మీ నాన్న మీకు గొప్పడు.